ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మాధవపట్నంలోని సన్ రైజ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆత్మీయ భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ఎంతో శ్రమించి నేడు విశ్రాంతి తీసుకుంటున్న పెద్దల చెంతకు చేరి వారితో కొంత సమయాన్ని గడపడం ఆనందంగా ఉందన్నారు. రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ ఈ ముందు కేవలం భోజనం మాత్రమే కాదని వారిపై తమకున్న అమితమైన గౌరవం ఆప్యాయతలకు ప్రతీకని అన్నారు. వృద్ధుల ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వే తమకు ఆశీస్సులని అన్నారు. ఉండి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సహాయం కావాలన్నా తమ లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని కోశాధికారి కన్నగంటి రూత్కల రీజియన్ చైర్మన్ పివి జగన్నాథరాజులు పేర్కొన్నారు. బుద్ధరాజు సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ఏడాది క్లబ్ చేపట్టే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి తాను సంపూర్ణ ఆర్థిక సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ సెక్రటరీ సత్యబ్రహ్మారెడ్డి, క్లబ్ సభ్యులు కాగితం అహంకాళి, పాలతీర్థపు నరసింగరావు, గాదరాజు సుబ్రహ్మణ్యం రాజు, గొట్టుముక్కల రాము, వేగేసిన అనంతలక్ష్మి తదితరులు పాల్గొని వృద్ధులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు, లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా భోజనాల కార్యక్రమం మన లయన్స్ క్లబ్ తరపున ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన లయన్స్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో కష్టపడి పిల్లలందరినీ పెద్ద చేసి వృద్ధాప్యంలో ఇక్కడ చేరిన వృద్ధులందరికీ కూడా మా వంతు సహకారంగా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం. సమాజంలో తమ జీవిత కాలంలో ఎంతో విలువైన సమయాన్ని, తమ అనుభవాన్ని వెచ్చించి అది కుటుంబానికి, ఇటు సమాజానికి కూడా దోహదపడి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అవి మాకు ప్రేరణ కలిగిస్తాయని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గ్రాండ్ గా చేయడం, 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పుట్టప్ చేయడం జరిగింది. వృద్ధులకి భోజనం పెట్టడం అంటే వాళ్ళకి మన ఆత్మీయత, అనురాగం కలగజేయడం, వారిలో మరి ఆనందం కలిగజేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తామని, చెయ్యాలని అందరికీ తెలియజేసుకుంటాం. మేము నెలలో 2 సార్లు ఎక్కడైనా వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి సేవాభావంతో వాళ్ళకి ఆహారం అందజేయడం అన్నది మా సభ్యులందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు, మా క్లబ్ ప్రెసిడెంట్ గారు, ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు. అలాగే వారందరూ ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, మా క్లబ్ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సన్ రైజ్ వృద్ధాశ్రమంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం నా తరఫున అన్నదాన కార్యక్రమానికి నెలకు 2 అయినా 3 అయినా సంవత్సరం పొడవుని ఈ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను.